హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు వెస్టర్న్ రైల్వే అండ్ నార్త్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే అప్రెంటిస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల అవ్వడం జరిగింది. సో రెండు నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి వెస్టర్న్ రైల్వే అండ్ సెకండ్ వన్ వచ్చేసి నార్త్ సెంట్రల్ రైల్వే. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో మన ఛానల్ని ఎవరెవరు ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం వెస్టర్న్ రైల్వే గురించి అయితే చెప్తాను. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు అయితే రిక్రూట్ చేస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చేసి అప్రెంటిస్కి సంబంధించిన నోటిఫికేషన్ అది. సో ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకు 23rd సెప్టెంబర్ నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకు 22nd అక్టోబర్ నాడు అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఆన్లైన్ అప్లికేషన్స్. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే మనం అయితే 15 years ఆఫ్ ఏజ్, మినిమం ఏజ్ వచ్చేసి 15 years ఉండాలి అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 24 years అయితే ఉండాలి. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది అండ్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది మనకు. అండ్ అదేవిధంగా పర్సన్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకైతే పీడబ్ల్యూడీ వాళ్ళకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు కమ్యూనిటీ వైజ్ ఏ డేట్ నుంచి ఏ డేట్ లోపు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి అని మనకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. సో క్యాస్ట్ వైజ్ ఇవ్వడం జరిగింది, యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ. సో ఈ విధంగా సో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది చూసుకోండి ఒకసారి. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళైతే ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే మనకు 10th పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ అయితే పక్కా కంపల్సరీ అన్నమాట. సో రిలివెంట్ ట్రేడ్లో మీరు ఏ ట్రేడ్లో చేశారో సో ఆ రిలివెంట్ ట్రేడ్లో అయితే మీకు ఐటీఐ సర్టిఫికేట్ అనేది పక్కా ఉండాలన్నమాట. సో మనకు అప్రెంటిస్ అంటే దీనికి ఏ ట్రేడ్లో అప్రెంటిస్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారంటే సో ఇక్కడ నంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఉన్నాయి, లైక్ ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెకానిస్ట్, కార్పెంటర్, పెస్ట్. సో ఈ విధంగా చాలా ట్రేడ్స్ అయితే ఉన్నాయి. టోటల్ మనకు 19 ట్రేడ్స్ అయితే ఉన్నాయి. సో మీకు సంబంధించిన ట్రేడ్లో అయితే మీరు అప్లై చేసుకోండి. మీకు సో ఫీ విషయానికి వచ్చేసరికి మనకు అమౌంట్ వచ్చేసి 100 rupees అయితే పే చేయాలి. అది నాన్ రిఫండబుల్, మనకి రిఫండ్ అయితే కాదన్నమాట. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్స్ వాళ్ళకైతే ఎలాంటి ఫీ అనేది ఉండదు. నో నీడ్ టు పే ఎనీ కైండ్ ఆఫ్ ఫీ అన్నమాట. సో ఈ ఫీ ఎలా కట్టాలంటే త్రూ ఆన్లైన్ పేమెంటే చేయాలి. ఎప్పుడైతే అప్లికేషన్ చేసామో సో అప్పుడే అప్లికేషన్ చేసేటప్పుడు ఫీ అనేది పే చేసుకోవాలి. అండ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మనకు విత్ 50% అయితే మినిమం మార్క్స్ ఉండాలి మనకు. ఐటీఐ ఇంకా 10th క్లాస్ అండ్ ఐటీఐలో బోత్ మ్యాట్రికులేషన్ అని ఇవ్వడం జరిగింది. అంటే 10th క్లాస్ అండ్ ఐటీఐలో మినిమం 50% అయితే మార్క్స్ ఉండాలి మనకు. సో ఆ మార్క్స్ని బేస్ చేసి మనకు మెరిట్ లిస్ట్ అయితే క్రియేట్ చేయడం అంటే తయారు చేయడం జరుగుతుంది. అండ్ దేర్ విల్ బి నో రిటర్న్ టెస్ట్ ఆర్ వైవా. సో మనకి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్, డైరెక్ట్ జాయినింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ట్రైనింగ్ పీరియడ్ అయితే మనకు 1 year ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. దీంట్లో మనకు స్టైఫెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్కి వెళ్ళేసి మీరు ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సో వాళ్ళు వెళ్ళేసి మీరు అప్లై చేసుకోండి. సో సెకండ్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకు నార్త్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే విడుదల చేయడం జరిగింది. సో ఇది కూడా అప్రెంటిస్కి సంబంధించిన జోనల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ అనేది అప్రెంటిస్కి సంబంధించిన నోటిఫికేషన్. అండ్ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకు 16th సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకు 15th అక్టోబర్ వరకు అయితే క్లోజింగ్ డేట్ ఉంది. సో ఏజ్ క్రైటీరియా చూసినట్టయితే మనకు మినిమం ఏజ్ వచ్చేసి 15 years ఉండాలి అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 24 years ఉండాలి. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళకైతే 5 years అనేది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి కూడా 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో అండ్ ఇక్కడ కూడా కమ్యూనిటీ వైజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ డేట్ నుంచి ఏ డేట్ లోపు ఉండాలి అనేది కూడా ఇవ్వడం జరిగింది. కమ్యూనిటీ వైజ్ యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వైజ్. సో ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ అయితే మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ లోపు అయితే ఉండాలి అనేది ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకు ఎస్ఎస్సి అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి విత్ 50% మార్క్స్. ఏదన్నా ఒక రిలవెంట్ ట్రేడ్లో మీకు సర్టిఫికేట్ అయితే ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి అన్నమాట. అండ్ ఇక్కడ కూడా వివిధ ట్రేడ్స్లో అయితే మనకు రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు కదా, వివిధ ట్రేడ్స్కి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా ఉన్నాయి ఇక్కడ, వెల్డర్, అమెర్చర్ వెల్డర్, మెకానిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, వైర్మెన్ కూడా ఉంది మనకు, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్. సో ఈ విధంగా టోటల్ దీంట్లో అయితే మనకు టోటల్ 22 ట్రేడ్స్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీ అనేది 100 రూపీస్ ఉంటుంది.
అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ వాళ్ళైతే ఎలాంటి ఫీ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ అదేవిధంగా ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్కి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. అండ్ మనకు మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకు విత్ 50% మార్క్స్ అయితే ఉండాలని చెప్పినా కదా. ఐటీఐ అండ్ మనకు మ్యాట్రికులేషన్ 10th లో 50% మార్క్స్ ఉంటేనే మనకు సెలక్షన్ అనేది జరగడం జరుగుతుంది. సో ఐటీఐ ప్లస్ 10th మార్క్స్ అయితే మనకు కంబైన్ చేయడం జరుగుతుంది. సో ప్లస్ చేస్తారన్నమాట టోటల్ ఐటీఐ మార్క్స్ అండ్ 10th మార్క్స్. సో వాటికి బేస్ చేసి ఆ మార్క్స్ని ఆధారంగా మనకు మెరిట్ లిస్ట్ అయితే తయారు చేయడం జరుగుతుంది. అండ్ దీనికి రిక్రూట్మెంట్కి ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండదు. అండ్ దేర్ విల్ బి నో రిటర్న్ టెస్ట్ ఆర్ వైవా. దీనికి ఎలాంటి ఎగ్జామ్ అండ్ ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా మనకు డైరెక్ట్ అయితే జాయినింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో దీంట్లో కూడా మనకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. సో ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మనకు 1 year ట్రైనింగ్ ఇస్తారు. దీంట్లో ట్రైనింగ్లో మనకు స్టైఫెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్కి వెళ్ళేసి మీరు ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వెళ్ళేసి అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.